హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం. మేమైతే మొన్న 14వ తారీఖుని పూరి వెళ్ళొచ్చాము ఒడిస్సా. అక్కడ నుంచి అయితే బొమ్మలు తెచ్చాను. మీకు ఇంకా పూరి యాత్ర గురించి అయితే విశేషాలు ఏం చెప్పలేదు, అవన్నీ తర్వాత చెప్తాను. ముందుగా నేను తీసుకున్న బొమ్మల గురించి అయితే చెప్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ. అక్కడ బొమ్మల కలెక్షన్ అయితే బాగుంది. షాపింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ నేను స్వర్గద్వార్ బీచ్లో తీసుకున్నాను. ఒకటి చూపిస్తాను. ఇదిగోండి తాండవ కృష్ణుడు. ఈ రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి మనకి. ఇదండి ఇవైతే నేను 2 బొమ్మలు తీసుకున్నాను. తాండవ కృష్ణుడు మాకు బొమ్మల కొలువులో కావాలి కదా, అందుకు. నెక్స్ట్ వచ్చి ఇదిగోనండి యశోద కృష్ణ. యశోద కృష్ణ అయితే ఇది రోటి కట్టేస్తుంది కదా కృష్ణుడిని, ఇది ఆ బొమ్మ. తర్వాత ఇంకొకటి వచ్చి ఇలాగ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది కదా యశోదాదేవి కృష్ణుడిని, ఇది ఒక బొమ్మ. బొమ్మల కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి. అక్కడ షాపుల్లో అయితే పూరి ఊళ్ళో అయితే ఏమీ లేవు, అన్నీ కూడా బీచ్లోనే ఈ బొమ్మలన్నీ. ఇదేమో సాక్షి గోపాల్ టెంపుల్ దగ్గర తీసుకున్నాను. ఇది కపిల మహాముని ఈయన. తర్వాత ఇది ఒకటండి కృష్ణుడు కొన చెట్టు కింద రాధాకృష్ణుడు. నెక్స్ట్ వచ్చి బాలరాముడు, చిన్నరాముడు. ఇంకా చూపించాను కదా, ఇదిగోండి తాండవ కృష్ణుడు. ఇవైతే 2 తీసుకున్నాను బొమ్మలో. నెక్స్ట్ పూరి ఆలయం నమూనా. ఇది కోణార్క్లో తీసుకున్నాను. పూరి టెంపుల్ నమూనా ఇలా. ఇదంతా కూడా కోణార్క్లో తీసుకున్నాము. కోణార్క్లో అయితే రేట్ తక్కువ ఉంది. మళ్ళీ ఇక్కడ మనకి పూరిలో రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇది కోణార్క్ టెంపుల్ నమూనా. ఇది తర్వాత ఇవి కోణార్క్లో సూర్యుడి గుడి దగ్గర చక్రాలు, ఇవి రథ చక్రాలు ఇలాగా. ఇవైతే ఒక 3 తీసుకున్నాను. ఇది నెక్స్ట్ విష్ణుమూర్తి అండి. ఇవైతే ఈ 4 వచ్చి కోణార్క్లో తీసుకున్నాను. ఇంకా మిగతా అన్నీ కూడా మనకి ఇక్కడే తీసుకున్నాను, పూరిలోనే తీసుకున్నాను, స్వర్గద్వార్ బీచ్లోని. విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవి బొమ్మ అయితే లేదు, ఒక విష్ణుమూర్తి విగ్రహం ఒకటే దొరికింది, ఇది ఒకటే తీసుకున్నాను. తర్వాత ఇది సాక్షి గోపాల్ టెంపుల్ దగ్గరే తీసుకున్నాను, రాధాకృష్ణుడు. కోదండరాముడు అండి. ఇది చిన్న విగ్రహమే, సరి పెద్దది కాదు, కానీ చాలా బాగుంది. మీకు ఇదిగోండి లక్ష్మీనారాయణ. ఇదైతే చాలా బాగుంది లక్ష్మీనారాయణ విగ్రహం. ఇది ఆల్రెడీ ఉంది కానీ మళ్ళీ తీసుకున్నాను. ఇది కూడా ఫుల్ వైట్ మార్బుల్. ఇవన్నీ కూడా మార్బుల్ డస్ట్ పౌడర్ అండి. ఇది అన్ని బొమ్మలు కూడానే. రాధాకృష్ణుడు. ఈ రాధాకృష్ణుడు అయితే పెద్ద బొమ్మ. ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది మనకి. కృష్ణుడేమో నల్ల విగ్రహం, రాధాదేవి తెల్లటి విగ్రహం, 2 కలిపి ఉన్నది. ఇదైతే చాలా బాగుంది. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. తర్వాత బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథ స్వామి. ఇది కొంచెం పెద్ద సైజు బొమ్మ. తర్వాత ఇవ్వండి శంఖంలోని 3 మూర్తులను. ఇవ్వండి ఇవి కూడా నేను ఇక్కడ పంచిపెట్టడానికి తీసుకున్నాను. ఇవి చిన్నవి. ఇవి కూడా అంతే. ఇవి 2 ఇంకా తీసుకున్నాను ఇక్కడ ఇవ్వడానికి. ఇవి చిన్నవి అండి. ఇవి అన్నీ ఈ సైజులో తీసుకున్నాను ఇక్కడ అందరికీ ఇవ్వడానికని. అన్నీ ఇదే. ఈ శంఖంలో స్వామి ఇవ్వండి ఇలాగా మొత్తం అన్నీ ఇవే. ఇవి ఇంకా ఉన్నాయి. తీసుకున్నాను ఇలాగా ఇక్కడ అందరికీ ఇవ్వడానికి అని చెప్పి. నెక్స్ట్ ఈ పూసల దాంట్లో కూడా బాగున్నాయండి. ఇవి పూరిలోనే తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి, వేసుకున్నా కూడా బాగున్నాయి. కొన్ని తీసుకున్నాను ఇవి కూడా. వైలెట్. తర్వాత ఇదైతే చిన్న దాంట్లో ఇవి కూడా చాలా బాగున్నాయి.
ఇదిగో ఈ కలర్. ఇందులో పింక్ కోసం చూశాను కానీ మాకు అయితే కనిపించలేదు. ఇది లైట్ గ్రీను. చాలా అయితే బాగున్నాయి. షాపింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్. కాకపోతే అక్కడ మనం చూసుకుని బేరాలు ఆడుకుని తీసుకోవాలి. ఎంత తీసుకుంటున్నామో అంత ఫ్రాడ్ కూడా ఉంది అక్కడ. ఇది కూడా బీచ్లోనే తీసుకున్నాను. ఇదిగోండి ఈ బ్యాగులు కూడా అక్కడ బీచ్లోనే తీసుకున్నాను, స్వర్గద్వార్ బీచ్లోనే. బాగున్నాయి బ్యాగులు. ఇదిగోండి ఇదైతే 10 తీసుకొచ్చాను. ఇదిగో ఇలాగా, ఇదిగో ఇందులో తక్కిన ఉన్నాయి, ఇలా తీసుకొచ్చేసాను. రావడం కూడా కష్టమవుతుంది ఇందులోంచి. ఈ వర్క్ ఉన్నాయి. ఇక్కడైతే మనకైతే చాలా రేట్లు ఎక్కువ తీసుకుంటున్నారు. అక్కడైతే చెప్తున్నాను కదా, చాలా ఈ బొమ్మలు ఇవి అయితే రీజనబుల్ అయితే ఉన్నాయి. పూరి వెళ్ళినప్పుడు మాత్రం స్వర్గద్వార్ బీచ్కి వెళ్తే మాత్రం మంచి షాపింగ్ అయితే చేయొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇదిగోండి ఇందాక మీకు బీడ్స్ అయితే ఇవి చూపించడం మర్చిపోయాను. ఇదైతే కలర్ బీడ్స్ 3 కలర్స్, ముత్యంను గ్రీన్ కలర్ ఒకటి, వైట్ ఒకటి, పింక్ ఒకటిని ఇవి ఇలా తీసుకున్నాను. ఇది ఒకటి పింక్. ఇవేనండి నేను చేసిన షాపింగ్ అయితేని. ఇంకా మా వాళ్ళందరూ అయితే బ్యాగులు అవి తీసుకున్నారు. నాకు బొమ్మలు పిచ్చి కాబట్టి నేను బొమ్మలు ఒకటి తీసుకున్నాను, బ్యాగులు అవి తీసుకోలేదు. బ్యాగ్స్ అవి అయితే పిపిలీలో తీసుకున్నాము. పిపిలీలో అంతా హ్యాండ్ క్రాఫ్టెడ్ వస్తువులే ఉన్నాయి. అది కూడా బాగుంది షాపింగ్. నేను అక్కడ పెద్దగా ఏమీ చేయలేదు కానీ నేను అన్నీ ఇక్కడే తీసుకున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.